చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు అప్పట్లో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వారి ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర పదవుల కోసం ఊడిగం చేశారని అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నా కూడా తాను తెలంగాణ కోసం తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ప్రశ్నించటం పోరాడటం జరిగింది అని చెప్పి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అప్పట్లో ఈ టీఆర్ఎస్ నాయకులందరూ ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఆ రోజు తెలంగాణ కోసం గొంతెత్తలేదని, ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర ఊడిగం చేశారని, పదవులు స్వప్రయోజనాల లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం జరిగిందని, ఇంకా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం కూడా బయట ప్రజల ముందు పెడతాను అని చెప్పి ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అలాగే తాను కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నానని, ఒక పక్క విద్యుత్కి సంబంధించి కమిషన్ వేస్తే ఎంక్వైరీ చేయమని అవినీతి జరిగిందని, ఆ కమిషన్ని ఆపాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఘనత బీఆర్ఎస్ నాయకులదని, అయితే సుప్రీంకోర్టు తమను అడిగిందని కమిషన్ని ఉన్న ప్రెస్ మీట్ పెట్టారు కమిషన్ చైర్మన్. సో ఆయన్ని మారుస్తారా, కంటిన్యూ చేస్తారా, మీ ఉద్దేశం ఏంటని అడగటం జరిగిందని, ఆయన మార్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలియజేశామని, దాంతో సుప్రీంకోర్టు కమిషన్ రద్దు చేయటం కుదరదు, మీరు విచారణకు హాజరవ్వండి అని చెప్పి తేల్చి చెప్పిందని, కేవలం వారి అవినీతిని బయటపడకుండా తప్పించుకోవటం కోసమే ఈ విధంగా మార్చాలని, కమిషన్ని మార్చాలని, అసలు కమిషన్ వెయ్యకూడదని, విచారించడానికే కుదరదని చెప్పి కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తున్నారని, భద్రాద్రి అలాగే యాదాద్రి ఏవైతే పవర్ ప్లాంట్స్ ఉన్నాయో వీటి నిర్మాణం 2021లోనే పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు చేయలేదని, వీటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, కాబట్టే దాన్ని నిగ్గు తేల్చడం కోసమే ఈ కమిషన్ వేయటం జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.